వెల్కమ్ టు డివై న్యూస్. క్షేత్ర అభివృద్ధికి త్రినాథరావు కృషి. ద్వారకా తిరుమల క్షేత్ర అభివృద్ధికి ఈవో వేండ్ర త్రినాథరావు ఏ విధంగా పాటుపడ్డారో అదే స్ఫూర్తితో పనిచేయాలని నూతన ఈవో ఎన్విఎస్ఎన్ మూర్తిని శ్రీవారి దేవస్థానం చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు కోరారు. చిన్న వెంకన్న దేవస్థానం నుంచి సింహాచలం దేవస్థానానికి బదిలీ అయిన ఈవో త్రినాథరావుకు అభినందన సభ, కొత్త ఈవోకు స్వాగత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అర్చకులు, పండితులు ఈవో త్రినాథరావు దంపతులకు వేదాశీర్వచనాన్ని పలికారు. సభలో సుధాకర్ రావు మాట్లాడుతూ క్షేత్ర అభివృద్ధికి ఈవో త్రినాథరావు ఎంతో కృషి చేశారన్నారు. త్వరలో శ్రీవారికి బంగారు రథం, విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామన్నారు. దాత పిపి రాజు సహకారంతో నిర్మిస్తున్న సహస్ర దీపాలంకరణ సేవా మండపాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈవో త్రినాథరావు మాట్లాడుతూ సింహాచలం దేవస్థానంలో 4వసారి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. తన హయాంలో ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగిన అభివృద్ధిని మర్చిపోలేమన్నారు. తాను మొదట్లో ఇక్కడ పనిచేసినప్పుడు 17 నుంచి 1800 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదాన్ని అందించేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 10,000కు దాటిందన్నారు. నూతన ఈవో మూర్తి మాట్లాడుతూ ఉద్యోగుల సహకారంతో క్షేత్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నేను గతంలో కూడా ఆయన వర్క్ చేశాను. నా గురించి అప్పుడప్పుడు చెప్పేవారు, తీసుకున్నారని చెప్పారు. మళ్ళీ దాన్ని రిపీట్ చేసి కన్నా మా సర్వీస్లో ఉండే ఇష్యూస్ నేను గర్వంగా చెప్పుకోవడానికి Isa.